అమ్మా అమ్మా బావా కంపెనీ నుంచి వచ్చావా? అమ్మా అమ్మా బావా వాటర్ తా. ఎరా ఈ మధ్య ప్రతిదానికి తుఫాన్లో విరుచుకుపడుతున్నావేంటి? అసలేమైందిరా నీకు? కొంతమంది మనుషుల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అమ్మయ్యా, ఆనంది గురించి ఇప్పటికైనా అర్థమైందా నీకు? మాట్లాడుకో. ఆనంది గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేవు. ఒరేయ్, ఆపమా. ఆనంది నీకు ఏం ద్రోహం చేసింది, ఏం అన్యాయం చేసిందని తన మీద ఇంత కక్ష కట్టావు? ఒరే అశ్విన్, ఏంట్రా ఆ మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. తెలుసు, ఒక మనసు లేని తల్లితో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. తెలిసే మాట్లాడుతున్నాను. అసలు మీ అమ్మ చేసిన తప్పేంట్రా? ఆయన పోయిన దగ్గర నుంచి ఇద్దరిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం నేను చేసిన తప్పు. నా పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఉండడం నేను చేసిన తప్పు. నా పిల్లల మీద తల్లిగా కొన్ని ఆశలు కోరికలు పెట్టుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి బాగానే ట్రై చేస్తున్నావు. చెప్పాగా, నేను చేసిన తప్పులు ఇంకే తప్పులున్నాయో నువ్వే చెప్పు. చెప్తే చెప్పరా, నేను చేసిన అంత పెద్ద తప్పేంటో నాకు తెలియాలి. చెప్పరా, చెప్పు. మహేష్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా? చెప్పమ్మా, మహేష్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏంటో నువ్వు చెప్తుంది? అవును మావయ్య, అమ్మ తులసి కలిసి మహేష్ గారి ఇంటికి వెళ్ళారు. వెళ్తే తప్పేంట్రా? పార్వతి మేడం గారు ఆనందిని కంపెనీలోంచి బయటికి పొమ్మన్నారు. వీళ్ళు మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆ పార్వతి గారు ఆనందిని కంపెనీ నుంచి తీసేయడానికి సంబంధం ఏంటి? ఆనంది ప్రెగ్నెంట్ అని అమ్మగారు ఆవిడ గారితో చెప్పారు కాబట్టి. ఇది మరీ బాగుంది. వదిన అలా ఎందుకు చెప్తుంది? ఆనంది మీద ద్వేషంతో.